క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వాలు చట్టాలు తీసుకొనొచ్చి వెంటనే అరికట్టాలని తాండూర్ క్రైస్తవ ఆర్గనైజేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన పాస్టర్ ప్రవీణ్ దారుణ హత్యకు నిరసనగా తాండూర్ పట్టణంలో శుక్రవారం క్రైస్తవులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఆయన ఆత్మకు శాంతి కోసం నివాళులర్పించారు. అనంతరం క్రైస్తవ మత పెద్దలు మాట్లాడుతూ దేశంలో మతోన్మత శక్తులను అరికట్టాలని, ఆంధ్ర రాష్ట్రంలో పాస్టర్ ప్రవీణ్ హత్య దారుణమని అన్నారు. ఇలాంటి వాటిని ఉభయ రాష్ట్రాలు అరికట్టాలని డిమాండ్ చేశారు. పాస్టర్ ప్రవీణ్ అన్ని మతాలను సమానంగా చూసేవాడని, అనేక సేవాభావం కలిగినవాడని అన్నారు. వీటి కోసం కొత్త చట్టాలను తీసుకొనొచ్చి క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని అన్నారు. ఎందుకంటే ఈరోజు తెలిసింది మన బలం ఏముంది. మనము న్యాయం గురించి పోరాడుతున్నాము, ఒక కులం మీద ఒక మతం మీద కాదు. మాకు ఒక దుర్ఘటన జరిగింది. ప్రవీణ్ పగడేల అంటే చాలా పెద్ద మనిషి, చాలా గ్రేట్ వ్యక్తి, ప్రతి ఇంటర్నేషనల్ వ్యక్తి. అతను ప్రతి పేదోళ్లకు, ముస్లిమ్స్ అయినా, హిందూస్ అయినా, క్రిస్టియన్స్ అయినా అందరికీ సాయం పడేవాడు. అసలు మనిషికి ఈరోజు హత్య చేశారంటే మీరు ఆలోచించండి. ఈరోజు రేపు ఒక గావుకి రక్షణ ఉంది కానీ ఒక మనిషికి మాత్రం లేదు. మేము అందరికీ కోరేది ఏమంటే మాకు రక్షణ కావాలి. ఇటువంటి దుర్ఘటన మరి ఒకసారి జరగకూడదు. ఎవరన్నా చేస్తే వాళ్ళకు త్వరలో బట్టి శిక్షించాలి. మేము గవర్నమెంట్తోని, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తోని ఇదే కోరుతున్నాము. మనం భారతదేశం అంటే ఒక పెద్ద దేశం, చిన్న దేశం ఏం కాదు. అటల్ బిహారీ వాజ్పేయి అన్నారు, ఇది ఒక పార్క్ లాగా అంటే అన్ని రకాల పూలు ఉంటాయి. అటువంటి మన భారతదేశం, దీంట్లో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి అందరికి తీసుకొని నడవాలి. ఏ దేశ రాజ్యమైనా, ఏ ఊరు గవర్నమెంట్ అయినా క్రిస్తులకు, ముస్లింలకు అందరికీ తీసుకొని నడవాలి. అందు గురించి మీ అందరికీ ఈ ప్రెస్ వాళ్ళకు, పోలీస్ వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాము. మాకు ఇంత వచ్చి మాకు సహాయం చేస్తాం. క్రైస్తవులపై దాడులు, క్రైస్తవులపై దాడులు. We want justice. 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 క్రైస్తవులపై దాడులు, క్రైస్తవులపై దాడులు. హత్యని ప్రభుత్వం సమగ్రమైనటువంటి విచారణ చేపట్టాలి. సమగ్రమైనటువంటి న్యాయం క్రైస్తవులకి జరగాలి. ఈ యొక్క హత్యని యాక్సిడెంట్ గా చూపిస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో దాని వెనకాల ఎంతమంది పెద్ద వ్యక్తులున్నా దాన్ని బయటికి తీసుకురావాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంది. కనుక క్రైస్తవులకి తక్షణమే న్యాయం జరిగేలాగా రాజకీయ నాయకులు చొరవ తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇది అమానుష్యం. ఒక క్రైస్తవ దైవ సేవకుడిని అన్యాయంగా, క్రూరంగా ఇలా హింసించి చంపడం అనేది చాలా భయంకరమైన విషయం. కనుక దయచేసి మతోన్మాదులు ఎవరైతే రెచ్చిపోతున్నారో వారందరూ అరికట్టాలి. క్రైస్తవులుగా మేము వారిని క్షమిస్తున్నాం, కానీ న్యాయం కావాలని కోరుతున్నాం. మాకు సత్వరమే న్యాయము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇమ్మీడియట్ గా చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. We want justice. 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 క్రైస్తవులపై దాడులు, క్రైస్తవులపై దాడులు. మనందరికీ కూడా దేవుడు దయచేయను గాక. మరొకసారి ప్రవీణ్ పగడాల గారు గొప్ప దైవజనుడు, గొప్ప లీడర్. ఆయన యొక్క
నాయకత్వంలో అద్భుతమైన గొప్ప కార్యములు ఎన్నో జరిగించాడు ఆయన. అలాంటి కుటుంబానికి, భార్య పిల్లలకు న్యాయం జరిగినంత వరకు మేము ఇలాగే మరి ప్రార్థన చేస్తూ ఈ ర్యాలీలో పాల్పంపులు పొందిన మా అన్ని సంఘాలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా తాండూరు డిఎస్పీ గారికి, సిఐ గారికి, ఎస్ఐలకు, కానిస్టేబుల్స్కు, అంతేకాకుండా పోలీస్ సిబ్బంది అంతటికి, అదేవిధంగా మైనారిటీ చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.